హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి సాయి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మనం చక్కగా సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు ధ్యాన స్థితిలో ఉంటూ చక్కగా జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకే, మరి మనకి సహకరిస్తున్న అందరికీ అన్నింటికి ముందుగా అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఓకే, మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకొని వెన్నుపూసని నిఠారుగా ఉంచి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. అందరూ సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ శ్వాసానుసంధానం మీ అంతరంగములోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఎవ్వరూ కూడా కళ్ళు తెరవకండి. సెక్షన్ క్లోజ్ అయ్యే వరకు, నేను చెప్పేంత వరకు అలానే చక్కగా ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఓకే మాస్టర్స్, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యానంలోనే ఉండండి, ఎరుకతో ఉండండి. సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా సాయి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్తా పంత్, హరిశ్చంద్ర పితళే, గోపాల్ అంబడేకర్. సో ఇవండి, వీటి గురించి ఈరోజు జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడింది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజముగా నుండునది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును కాని దండమును కాని చూచి పాము అనుకున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును, కానీ అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచునట్లు చేయును. మన కగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టే సద్గురువుని అసలైన దృష్టిని కలగచేయుమని ప్రార్థించుము కాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాత్ పంత్ మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురువుని పాదములు కడుగుట, ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించెదము కాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదము కాక, దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదము కాక, అష్టసాత్విక భావములనేడి 8 తామర పుష్పములను సమర్పించెదము కాక, ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదము కాక, భావమను బుక్క వారి శిరముపై జల్లి భక్తియను మొలత్రాడును కట్టెదము కాక, మన శిరస్సుని వారి బొటను వ్రేళ్లపై నుంచెదము కాక, సద్గురువుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించెదము. మన సర్వస్వమును వారికి సమర్పింతుము కాక, అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదము కాక, మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము, నిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులు యందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖాలను భావములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సుని నీ పాదముల చెంత మా చంచలమైన మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి చెందు కాక.
ఇక ఈ అధ్యాయములోని కథల వైపుకు మరలదుము. భక్తా పంత్. ఒకనాడు పంతను భక్తుడు మరొక సద్గురువుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చలేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచునందురు. అతడు BB&CA రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుంటిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంత్ విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంత్కు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్లు నీ క్రింది విధముగా పలికెను. ఏమైననో కానిండు, పట్టు విడువరాదు. నీ గురువుని యందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను అతడు ఉండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుతున్న కొడుకు కలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదపు మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన ఒక్కటే మిగిలెను. 5వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పుట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి.
అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను, కాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలీడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరుగెత్తగా అది నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటులు ఏడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చెను. ఇటు లేడ్వవలదు, కొంతసేపాగుము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములాయను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా దర్శనమునకి భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములను ఒత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచనలు, సంశయములు, భావోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరుడు కూడా తమ భక్తులపై ఆధారపడిదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడును వానికి భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరములో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చెను. బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను. కాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదసలి
తల్లికి ఈ వృత్తాంతమంతా చెప్పి బాబా అంతకు ముందు 2 రూపాయలిచ్చెననెను. అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అకల్కోటకర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుంటిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరాల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవదృష్టవంతుడవు అగుటచే అకల్కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనలను విడుము. నీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనమును దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొలిపినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల్ అంబడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కరీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. టానా జిల్లాలోని జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుకొనుచుండేడివారు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడు ఈ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్ మేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబడేకర్ను పిలిచి, అకల్కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబడేకర్ దానిని తీసుకుని చదవనించెను. పుస్తకము తెరుచుచరికి ఈ కథ వచ్చెను. అకల్కోటకర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘ రోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుండి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభావము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను.
చచ్చుటకు ముందు కొంతకాలము ఏలా నీ కర్మను అనుభవించరాదు. చచ్చుటకు ముందు కొంతకాలం ఏలా నీ కర్మని అనుభవించరాదు. గత జన్మల పాపములు నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతత్వమును దయాళుత్వమును చూచి అంబడేకర్కు బాబాయందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమాయెను. అతని తండ్రి అకల్కోట్కర్ మహారాజు భక్తుడు, కానీ కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా అతని యొక్క పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనము సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు కంప్లీట్ అయిందండి సెక్షన్. ఇంకొక నిమిషం పాటు ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానాన్నంతా కూడా చక్కగా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం చివరి క్షణం చాలా ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కళ్ళు తెరవకుండా చక్కగా ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. ఎరుకతో ఉండండి మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ చక్కగా మీ కంటి మీద పెట్టుకోండి. ఈ స్థితి నుంచి బయటికి రాలేని వాళ్ళు ధ్యానం కంటిన్యూ చేసుకునే వాళ్ళు చేసుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకోండి. నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి. చక్కగా ఈ జ్ఞానాన్ని మనం స్వాధ్యాయంలో భాగంగా అందరూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.